హలో అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు సింపుల్‌గా ఇంట్లో పలావ్ అండ్ చికెన్ ఫ్రై చేశానండి. చికెన్ ఫ్రై ఎలా చేశానో ఇప్పుడు ప్రాసెస్‌లో చూద్దాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో యాడ్ చేసుకొని, ఇప్పుడు ఒకదానొకరి తర్వాత ఒకటి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, బిర్యానీ మసాలా, ఉప్పు, నిమ్మకాయ రసం ఒకదానొకళతో ఒకటి యాడ్ చేసుకుంటూ వీటిని మంచిగా ఈ చికెన్‌కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ మసాలాలు, ఈ కారం, ఉప్పు అనేవి మొత్తం అనేవి మనకి చికెన్‌కి బాగా పట్టాలండి. ఆ విధంగా వీటిని మసాజ్ చేయాలి. అంతలాగా వీటిని మనము కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన మనము మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనము చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా ఇవి ఫ్రై అయిపోయాలండి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని, ఇందులో మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకుని వీటిని మనము మంచిగా వీటిని కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఫ్రై చేసుకుని ఇవి కొంచెం మనకి కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి తక్కువగా కారం యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో, ఇవంతా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో చికెన్ అనేది కుక్ అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి 50% అనేది చికెన్ కుక్ అయిపోతుందండి. చికెన్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కదా! అందుకనే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేయకుండా హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి దగ్గర పడేంత వరకు దీన్ని ఇలాగ మనం కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి. మనం అలా చేసుకుంటే అడుగట్టకుండా మనకి ఫ్రై అనేది మంచిగా వస్తుంది. చికెన్ ముక్కలు కూడా మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలండి. ఇప్పుడు ఫైనల్‌గా మనం ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకైనా, రైస్‌లోకైనా చాలా బాగుంటుందండి. నేను పులావ్ చేశాను. అందులోకి మేము ఇది తీసుకున్నామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బాయ్.